జనసేనకు మద్దతుగా మాట్లాడారు రాజా సింగ్. తెలంగాణలో జనసేన పోటీ చేయాలని పవన్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆయన. రానున్న మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయాలి అంటూ చెప్పుకొచ్చారు రాజా సింగ్. తెలంగాణ యువతలో పవన్కు క్రేజ్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. యువశక్తితో జనసేన మరింత బలంగా ఎదగొచ్చు అంటూ చెప్పుకొచ్చారు రాజా సింగ్. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారన్నారు ఆయన. తెలంగాణలో జనసేన అభ్యర్థి సీఎం అవ్వచ్చు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంప్రమైజ్ రాజకీయాలతో బీజేపీ నష్టపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. భారతీయ జనతా పార్టీలో సీనియర్లను పట్టించుకోవటం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా సరైన ప్రాధాన్యం లేదు అంటూ చెప్పుకొచ్చారు రాజా సింగ్. ఈ నేపథ్యంలో అసలు ఇందుకు రాజా సింగ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్లు పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు. రైట్, అది రాజా సింగ్ కమెంట్. జనసేనకి ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది, ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అటువంటి వాతావరణం ఉంది అంటూ కూడా రాజా సింగ్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే దీని మీద హీరో తనీష్ రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ జనసేన లీడర్ కూడా తనీష్ ఏమంటూ ఉన్నారు, ట్వీట్ చేయడం జరిగింది. తనీష్ చేసిన ట్వీట్ని చూద్దాం. మీరు చూడొచ్చు, తనీష్ చేసిన ట్వీట్ ఇది. రాజా అన్న, జనసేన పార్టీపై మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మీరు చూపిస్తున్న నమ్మకానికి, మీ ప్రోత్సాహకరమైన మాటలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చెప్పిన లక్ష్యం వైపే జనసేన పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేస్తోంది. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడూ ముందుంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాం. మీ ఆశీర్వాదం, మీ నమ్మకం మాకు మరింత బాధ్యతను, మరింత బలాన్ని ఇస్తాయి అంటూ కూడా ట్వీట్ చేశారు హీరో తనీష్, జనసేన నేత కూడా. సో వాతావరణం మారుతూ ఉందా ఇప్పుడు జనసేనకి? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఎక్కడ పొత్తు లేదు అంటే జనసేనతో రాబోయే ఎలక్షన్స్లో తెలంగాణలో ఎటువంటి పొత్తు లేదు యాజ్ ఆఫ్ నౌ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎంట్రీగా మాట్లాడుతున్న సందర్భంలో. కాబట్టి ఇండివిజువల్గా మేము పోటీ చేయబోతున్నామని అర్థం వచ్చి ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు కౌంటర్గా రాజా సింగ్ మాట్లాడిన సందర్భం. కౌంటర్గా అంటారా లేకపోతే జనసేనతో పొత్తుతో వెళ్ళాలని చెప్తూ ఉన్నారా?
ఇటు రాజా సింగ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఏమంటూ ఉన్నారు, ఇక్కడ స్కోప్ ఉంది, జనసేనకు బలం పడే అవకాశం ఉంది, క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్కి యువతలో, కాబట్టి అవన్నీ కలిసి వచ్చే అంశాలు అంటూ కూడా రాజా సింగ్ చెప్తూ ఉన్నారు. సో నిజంగా జనసేన ఇక్కడ పోటీ చేస్తే కనుక ఆ స్పేస్ స్కోప్ ఉంది అనుకుంటున్నారా? అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో ఎటువంటి టర్న్స్ తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ జనసేన కనుక నేరుగా పాలిటిక్స్లో, తెలంగాణ పాలిటిక్స్లో ఎంటర్ అయితే, దట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎటువంటి రైస్ చూస్తుందో మనం చూసాం, ఎటువంటి చేంజ్ ఓవర్ని చూస్తుందో భారతీయ జనతా పార్టీని విట్నెస్ చేస్తుంది. అండ్ ఆ ఊపు చూసిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇక తిరుగులేదు అనుకున్న సందర్భం. సో అటువంటిది ఏం జరిగింది? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీకి సవాలా అంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న సినారియోలో ఎస్. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఎటువంటి పట్టు ఉందనేది పార్టీకి అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు జనసేనతో పొత్తుతో వెళితే కనుక ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి, ఒకరు వెళ్ళకపోతే వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఏం జరగబోతుంది? రాజా సింగ్ చేసిన స్టేట్మెంట్ ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అసలు ఇంతకీ ఏం జరిగే అవకాశం ఉంది? రాజా సింగ్ ఈ వ్యాఖ్యను ఎలా చూడాలి? ఒకసారి నేరుగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతున్నాను అప్డేట్స్ తెలుసుకునేందుకు మా ప్రతినిధి శ్రీధర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఈ క్వశ్చన్స్ ఏమైనా మారుతూ ఉన్నాయా? అంటే రాజా సింగ్ ఏమైనా జనసేన వైపు చూస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఈ సినారియోస్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇక్కడ స్పేస్ స్కోప్ ఉంది, పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా దోహదపడొచ్చు అనేది ఇటు రాజా సింగ్ వర్షన్. సచిన్, డెఫినెట్గా అటు రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం అవి జనసేనకు కూడా సానుకూలంగానే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత జనసేన వైపు కూడా ఉన్నాయని చెప్పి రాజా సింగ్ గ్రహించి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఒకవైపు అటు బీజేపీ మీద ఇప్పటికే రాజా సింగ్ చాలా కోపంగా ఉన్నారు. అంటే పార్టీ మీద కాకుండా ఇక్కడ పార్టీలో తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి ఒకరిద్దరు నేతల మీద కూడా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు అగ్రనేతలుగా ఉన్నారు కాబట్టి రాజా సింగ్ అటు బీజేపీ నుంచి రాజీనామా చేసి బయటికి వచ్చిన అనంతరం కూడా శివసేనలోకి వెళతారు, ఇతర పార్టీలోకి వెళ్తారు, రాజా సింగే పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ రాజా సింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో అటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఆ రెండు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ జనసేన నేతల మధ్యలో కూడా కొంత మాటాల తూటాలు పేలుతున్నాయి. ఒక పార్టీ నేతలపైన ఇంకో పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇటువంటి తరుణంలో కూడా రాజా సింగ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, జనసేన ఇక్కడ అన్ని సీట్లలో పోటీ చేయడం, జనసేన ఇక్కడ సీఎం అయ్యేటువంటి ఛాన్స్ ఉందని కూడా రాజా సింగే స్వయంగా చెప్పడం, మరొక పక్క కేవలం జనసేననే కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్కు చాలా క్రేజ్ ఉందని చెప్పడం ఏదైతే ఉందో అది డెఫినెట్గా కూడా సచినట్టు జనసేనకు సంబంధించి మెల్లగెట్టు తెలంగాణలో విస్తరిస్తుందా? రాజా సింగ్ వంటి నేతలు కూడా ఒకవైపు కూడా ఇక్కడ జనసేన పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారా, లేదంటే రాజా సింగ్ జనసేనలోకి వెళ్ళబోతున్నారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కానీ రాజా సింగ్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సైతం కూడా కొంత ఖండిస్తున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధం లేనిటువంటి నేత పార్టీ నుంచి బయటికి వెళ్ళాడు, రాజీనామా చేశారు, ఆయనకేం తెలుసు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కేవలం జనసేనతో పొత్తు అనేది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన పరిధిలో ఉన్నటువంటి అంశము. ఇక్కడ ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రజెంట్ పొత్తుండదు, ఏదైనా ఉంటే అటు జాతీయ పార్టీ కూడా చూసుకుంటుందని అధ్యక్షుడు కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని వక్రీకరించి రాజా సింగ్ లాంటి నేతలు మాట్లాడడం కూడా సరికాదంటూ ఒకవైపు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరొక పక్క జనసేన నేతలు సైతం కూడా ఎక్కడ అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా తీసుకోవట్లేదు. డెఫినెట్గా కూడా జనసేన సైతం కూడా పోటీలో ఉంటుంది. పొత్తు విషయం అనేది కూడా ఎన్డీఏలో అలయన్స్ ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తెలుస్తారు, రామచంద్రరావు తేల్చుకోవడానికి ఎవరు అని ఒకవైపు కౌంటర్ ఇస్తూనే మరొక పక్క ఖచ్చితంగా కూడా ఒకవేళ అవసరమైతే జనసేన సైతం కూడా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గ్రేటర్ ఎన్నికల్లో 3 మున్సిపాలిటీలు కానీ మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కానివ్వండి, మిగతా చోట్ల అన్నింటిలో కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి కూడా ఒంటరిగా వెళ్ళాలనుకున్న వెళ్లేందుకు కూడా జనసేన సిద్ధంగా ఉంటుందన్న మాటలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. గతంలో చూసాం అటు జూన్ 2 ఫార్మేషన్ డే నాడు సైతం కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణలో భారీగా ఒక మీటింగ్కు ఏర్పాటు చేసేందుకు కూడా సన్నద్ధమయ్యారు. ఆ మీటింగ్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా రాద్ధాంతం జరిగింది, పర్మిషన్ రాలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఒక్కసారిగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పోటీలో ఉంటాం, ఇక్కడ నుంచి పోటీ చేస్తామని చెప్పి కూడా అనౌన్స్మెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా జనసేనలో కొంత
క్రేజ్ పెరిగింది. జనసేన నాయకులు సైతం కూడా కొంత యాక్టివిటీస్ పెంచారు. మరొక పక్క బీజేపీలోకి వచ్చినటువంటి చిన్న చితక లీడర్లు సైతం కూడా ఇక్కడ బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానివ్వండి, అగ్రనేతలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ ఇమడలేము అని అనుకుంటున్నటువంటి నేతలు కొంతమంది కింది స్థాయి క్యాడర్ ఏదైతే ఉందో అది ఆ నేతలు సైతం కూడా జనసేనలోకి మెల్లమెల్లగా వెళ్తున్నారు. వీటన్నిటిని కూడా రాజాసింగే కాదు పొలిటికల్గా కూడా అన్ని గమనిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాజాసింగ్ అటు జనసేనకు మాత్రం చాలా క్లియర్ కట్గా మద్దతు ఇస్తూనే జనసేన యొక్క బలం ఇక్కడ ఉంది కాబట్టి అని చెప్పడం ఏదైతే ఉందో అది ప్రస్తుతం కూడా కొంత బీజేపీకి నష్టం అని చెప్పాలి. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ అటు ఏపీలో జనసేన ప్రకంపనలు సృష్టించింది. ఎన్డీఏ భాగస్వామి అవ్వడానికి కూడా కీలకంగా అక్కడ వ్యవహరించినటువంటి జనసేన అధినేత అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి సీట్లో మెజార్టీ సీట్లు అంటే రికార్డు స్థాయిలో కూడా అక్కడ సీట్లు గెలిచినటువంటి జనసేన ఇక్కడ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే అటు బీజేపీకి కొంత నష్టం చేకూరేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా క్లియర్ కట్గా కూడా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తే స్పష్టమవుతుంది. మరొక పక్క జనసేన తమల్ని చిన్న అంచనా వేయద్దని చెప్తుంది. మరి రాజాసింగ్ మరి ఇంతటితో ఊకుంటారా లేకపోతే జనసేనకు సంబంధించి అటు చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు ఖండిస్తుంటే జనసేన సైతం కూడా దీని మీద స్పందించాల్సి ఉంటుంది. మరొక పక్క రాజాసింగ్ సైతం కూడా ఒకవైపు పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు, అడ్డుకుంటున్నారు. ఆయనకు సంబంధించి రానివ్వడం లేదని గతంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో సైతం లోపాయికార ఒప్పందం చేసుకుంటున్నారు కాబట్టి ఇటు బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని రాజాసింగ్ చెప్పారు. కాబట్టి మరి జనసేనకు సంబంధించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో, జనసేనతో పొత్తుంటుందా లేదా? ఎందుకంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసామటో జనసేన బీజేపీతో కలిసి అటు బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో అటు స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు కానివ్వండి, జిహెచ్ఎంసీ గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిలోనే ఆ పొత్తుంటుందా లేదా అనేది కూడా తేలిపోనుంది. సచిన్, మరి రాజాసింగ్ వ్యాఖ్యలు ఇంకా ఏ విధంగా అటు బీజేపీ తీసుకుంటుంది అన్నది కూడా వేచి చూడాలి. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కమెంట్స్ జనసేనకు సపోర్ట్గా ఆయన మాట్లాడుకొచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేయాలని చెప్పి పవన్కి రిక్వెస్ట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన కమెంట్స్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి, సంచలనంగా మారిన సందర్భం కూడా. అయితే ఈ క్రమంలోనే గతంలో పవన్ కళ్యాణ్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రవేశం గురించి కావచ్చు, లేకపోతే రీఎంట్రీ గురించి కావచ్చు, లేకపోతే పోటీ చేసే అంశం కావచ్చు, వాటి గురించి ప్రస్తావించారు ఆయన. అసలు ఇందుకే పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.